హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో బల్లూకం దాడి కొనసాగుతూనే ఉంది కదా, మరి బుల్ ఏమన్నా తిరగబడుతుందా? నిఫ్టీ పరిస్థితి ఏంటి? అలాగే బ్యాంక్ నిఫ్టీ బ్యాండ్ మోగించనుందా? రేపటి ఎక్స్పైరీ పరిస్థితి ఏంటి? ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మంచి స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ ఉంది. ఆ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అలాగే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి, ఐసిఐసి బ్యాంక్ గురించి చూద్దాం. అలాగే జెఫ్రీస్ వాళ్ళ రిపోర్ట్ ఏంటి రిలయన్స్కి సంబంధించి, అలాగే వాళ్ళు ఏ ప్రైస్ని టార్గెట్గా ఇచ్చారు, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే లుపిన్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి, అలాగే దాంతోపాటు మన స్వింగ్ ట్రేడ్స్ ఏం చేస్తున్నాయి, ముఖ్యంగా అవంతి ఫీడ్స్ మన ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాని రియాక్షన్ ఎట్లా ఉంది, ఆ విషయాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో ఉన్న ఆపర్చునిటీస్తో మన స్వింగ్ ట్రేడ్తో మనం ఏంటంటే ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా లుపిన్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్. హెచ్ఐవి ట్రీట్మెంట్కి సంబంధించి కొన్ని డ్రగ్స్ని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు అప్రూవ్ చేశారు. ఇది పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఏంటంటే ఇట్లాంటి న్యూస్లను బేస్ చేసుకొని ఇమీడియట్గా బై చేయొద్దు అని చెప్తాను. బిగినర్స్ ఇట్లాంటి న్యూస్లకి అట్రాక్ట్ అయ్యి బై చేసి ఏంటంటే ఈ అప్డేట్స్ చూసి మనకు నష్టపోతూ ఉంటారనమాట. ఇవి డిస్కౌంట్ అయ్యి ఆల్రెడీ ఏంటంటే గ్యాప్స్ అప్లో ఓపెన్ అవ్వటం, లేకపోతే ఏంటంటే ఇట్లాంటి న్యూస్లు వచ్చినప్పుడు ఎప్పటి నుంచో కొనుక్కున్న వాళ్ళు రేపు దాన్ని ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీగా తీసుకొని, అంటే ఎక్కువ మంది బయర్స్ దొరుకుతారు కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇవి మంచి న్యూస్లే. ఇవి ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకొని టెంపరీగా స్టాక్స్, అంటే అన్నెసరీ థింగ్స్ వల్ల స్టాక్స్ పడ్డప్పుడు లెవెల్స్ చూసుకొని కొనుక్కోవాలని చెప్తాను. ఒకవేళ లుపిన్లో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ కానీ స్వింగ్ ట్రేడ్కి కానీ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక కామెంట్ చేయండి. నేను ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్, అంటే చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే జెఫ్రీస్ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారు అనేది చూడండి. జెఫ్రీస్ వాళ్ళు నెక్స్ట్ ఇండియా అవుట్లుక్ గురించి మాట్లాడారు. 3 to 4 months అవుట్లుక్ బాగుంటుంది అని చెప్పి, స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే సెకండ్ వేవ్ నుంచి రికవరీ ఫాస్ట్గా ఉంది అని చెప్పి వీళ్ళు కామెంట్ చేశారు. అంటే కమింగ్ 3-4 months మన ఎకానమీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పడం పాజిటివ్గా చూడొచ్చు. అయితే అంటే దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ 3 months స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి అనుకోవద్దు. వీళ్ళు ఎకానమీ రికవరీ గురించి మాట్లాడారు, అంతేగాని స్టాక్ మార్కెట్ నిఫ్టీ గురించి మాట్లాడలేదు అంతే. దానికి దీనికి ఎగ్జాక్ట్గా పొంతన అనేది జరగదనమాట. ఒకసారి ఇది ముందు వెళ్తుంది, ఒకసారి అది వెనక్కి వెళ్తుంది. స్టాక్ మార్కెట్ అనేది ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తుంది, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే అవుట్లుక్ అనేది మంచిదే. దీన్ని బేస్ చేసుకొని కరెక్షన్స్ వస్తే కనుక మనం స్టాక్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించమని చెప్పి చెప్తాను. ఓవరాల్గా ఏంటంటే మంచి అప్డేటే వచ్చింది. వాళ్ళ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే జెఫ్రీస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, నేను పూర్తిగా వాళ్ళ రిపోర్ట్ మొత్తాన్ని మీకు చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో 13K పీపుల్ ఉంటారు, ఫ్రీగానే మీరు జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఆ రిపోర్ట్ ఇచ్చాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని రీడ్ చేయండి. చాలా బాగుంది రిపోర్ట్ అనేది. అయితే మొన్న జరిగిన ఏజిఎంకి సంబంధించి, అలాగే రిలయన్స్ గురించి వీళ్ళ అవుట్లుక్ గురించి ఇచ్చారు. 5G ఏదైతే వీళ్ళు 5G వర్క్ చేస్తున్నారో దాని గురించి కానీ, గూగుల్తో సంబంధించి స్మార్ట్ ఫోన్ సంబంధించి, అలాగే రిలయన్స్ రిటైలు, జియో మార్ట్, వాట్సాప్, అది టెస్ట్ చేసిన విధానం, అలాగే ఏంటంటే భవిష్యత్తులో రిలయన్స్ రిటైల్ ఎలా పర్ఫామ్ చేయబోతుంది, అలాగే O2C బిజినెస్ ఎలా ఉంటుంది, ఆ విషయాలన్నీ, మరిన్ని విషయాలు ఏంటంటే వాళ్ళ వ్యూస్తో మంచి రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఏంటంటే ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ఏంటంటే బై రేటింగ్. టార్గెట్ ఏంటంటే రిలయన్స్ యొక్క టార్గెట్ 3150గా ఇచ్చారు. అలాగే మనకి అంటే ప్రైస్ టార్గెట్ వచ్చేసరికి 2540. అలాగే అప్ సైడ్ సినారియో, అంటే బాగా పైకి వెళ్తే కనుక 3150, అలాగే బాగా డౌన్ సైడ్కి వెళ్తే కనుక 1850. యాక్యురేట్గా ఉన్నాయి. మనం అనుకున్న వ్యూకి దగ్గరగా ఉన్నాయి. మనం ఆల్రెడీ రిలయన్స్లో ఇన్వెస్ట్ చేసాం గత ఇయర్లో, అలాగే ఈ మధ్యన కూడా మనం ఇన్వెస్ట్ చేద్దామని చెప్పాను. రేపు దానికి సంబంధించిన అప్డేట్ చేస్తాను. అయితే వీళ్ళు ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉంది, అలాగే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది 2023 దాకా వాళ్ళ యొక్క అవుట్లుక్ ఇచ్చారు. అలాగే PE సంబంధించిన అవుట్లుక్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓవరాల్గా 3000+ వెళ్తుంది అని వీళ్ళు ఇచ్చిన అప్డేటు మనం బిలీవ్ చేయొచ్చు అని చెప్తాను. అయితే ఏంటంటే ఇమీడియట్ కాదు, టైం పడుతుంది. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది. ఓవరాల్గా అవుట్లుక్ బాగుంటుంది. మన అవుట్లుక్ కూడా 2030 దాకా బాగుంటుంది రిలయన్స్ పరిస్థితి అని చెప్పి మనం ఇవ్వడం అనేది గతంలో మీరు చూశారు కదా. ఏజిఎంకి సంబంధించిన వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఒకసారి మన వ్యూ ఏంటనేది కంపెనీ గురించి చూడమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి రిలయన్స్కి సంబంధించిన చార్ట్ చూస్తే కనుక
సో మనం అనుకున్నాం కదా సెకండ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం. సెకండ్ ఎంట్రీ రాకుండానే డిమాండ్ క్రియేట్ అయ్యేటట్లు ఉందని చెప్పాం కదా. సో చూడండి వాళ్ళు స్లోగా ఎలా బై చేస్తున్నారు. చాలా స్ట్రెంతీ బయింగ్ జరుగుతుంది అది. సో మీకు క్యాండిల్ రేంజ్ పెద్దగా కనిపించినంత మాత్రాన సో చాలా తక్కువ బై చేశారు అనుకోవద్దు. సో ఆ మూమెంట్ అనేది చూస్తే కనుక రన్నింగ్లో మీరు ఎంత స్ట్రెంతీగా లోయర్ లెవెల్ నుంచి వాళ్ళు బై చేసుకుంటారో, ఎఫ్ఐఎస్ యొక్క బయింగ్ యాక్టివిటీ, వాళ్ళ స్టైల్ అనేది క్లియర్గా కనిపించింది అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఏంటంటే మంచి డిమాండ్ క్రియేట్ అయ్యి సో మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అయ్యి సో రిలయన్స్ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. మన స్వింగ్ ట్రేడ్కి వచ్చిన ఇబ్బంది ప్రజెంట్ అయితే కనుక ఏమీ లేదు అని చెప్తాను. ఓవరాల్గా రిలయన్స్ టర్న్ అయింది. ఎవరైనా షార్ట్ సేల్ చేసి ఉంటే కనుక క్లోజ్ చేసుకోమని అంటాను. ఎందుకంటే సడన్గా దూకుతుంది పైకి. సో అందువల్ల ఏంటంటే సో రిలయన్స్తో జాగ్రత్త. రిలయన్స్ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అట్లాంటి స్టాక్స్ని ఎప్పుడూ కూడా షార్ట్ సేల్ చేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ వాటి గురించి చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ గురించి చూస్తే కనుక చూడండి, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఈ ఇయర్ సెకండ్ స్వింగ్ ట్రేడ్ అని చెప్పొచ్చు. సో మనం స్వింగ్ ట్రేడ్స్ ఎప్పుడో రేర్గా వస్తాయి అని చెప్పాం కదా డెరివేటివ్ సంబంధించి. సో ఇయర్లీ హార్డ్లీ ఏంటంటే మనం 8 to 10 ట్రేడ్స్ మాత్రమే చేస్తాం అనమాట. ఎట్లాంటి స్వింగ్ ట్రేడ్స్ మంచి ఆపర్చునిటీ ఉంది అని చెప్పొచ్చు. అయితే ఏంటంటే ఎంట్రీ ఏంటంటే ఇవాళ దొరకలేదు. 34,583 కానీ లేకపోతే 34,494. అంటే 34,494 అయితే కనుక కాల్ ఆప్షన్ తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆప్షన్స్ డేంజర్ అంటాను, అయినా కూడా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో టైం డేకే వల్ల ఆప్షన్స్తో హెవీ నష్టపోతాం. సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ, అంటే మన క్యాపిటల్లో 1% కన్నా ఎక్కువ డ్యామేజ్ అవ్వదు ఈ ట్రేడ్ వల్ల అని అనుకుంటే మాత్రమే ఇట్లాంటి ట్రేడ్స్లో దిగాలన్నమాట. అయితే 34,494 దగ్గర ఎంట్రీ ఎందుకు ఇచ్చాను అంటే సో గ్లోబల్ క్యూస్ బాగోక కానీ లేకపోతే సెల్లింగ్ ప్రెషర్ వల్ల కానీ ఇతరత్ర కానీ ఏదైనా మనకి ఫాల్ డౌన్ రేపు వస్తే కనుక 34,500 దిగితే సో రీటైల్ పీపుల్ ఏంటంటే ఏమనుకుంటారు, ఖచ్చితంగా ఏంటంటే బీరిష్ అనుకుంటారు. అట్లాగే ఈ ఏరియా అనేది మంచి డిమాండ్ జోను, ఓకేనా. ఎక్కువ మంది బ్యాంక్స్, బిగ్ ప్లేయర్స్ బై చేస్తున్న ఏరియా అనమాట ఇది. సో కాబట్టి ఆ రిఫ్లెక్షన్ ఆల్రెడీ మనకి ఈ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు కనిపిస్తుంది. అయితే 34,500 అనేది రౌండ్ నెంబర్ కాబట్టి సో ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని కానీ 34,500 దిగితే బేరీస్ అని చెప్పి అనుకుంటారు. అందువల్ల సో 34,500 బిలో ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళ బై ఆర్డర్స్ బల్క్లో ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్వి. కాబట్టి ఇక్కడికి వస్తే ఏంటంటే మనకి ఈ లైన్ తగిలిన మరుక్షణం ఏంటంటే మంచి బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ లైన్కి వస్తుందా లేదా అనేది రేపు మనం చెప్పలేమన్నమాట. ఓవరాల్గా 34,820, 34,494 సో ఈ రేంజ్ మొత్తం కూడా మంచి బయింగ్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. 34,583 దొరికితే బాగుండు. సో రేపు దొరికినా కూడా నా అప్డేట్ ఇస్తాను. అయితే అగ్రెసివ్ ఎంట్రీ అయ్యే వాళ్ళకి 34,770లో అవ్వండి అని చెప్పడం అనేది జరిగింది. ఓవరాల్గా 35,261 అనేది దాని ఫస్ట్ టార్గెట్, 36,000 అబవ్ అనేది సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ అనేది 34,376. స్టాప్ లాస్ అనేది 34,376 అనమాట. అంటే స్టాప్ లాస్ మనం ఎప్పుడు కూడా రన్నింగ్లో చూడకూడదు. రన్నింగ్లో ఆ లెవెల్ తగలచ్చు, కానీ మనం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 34,376 కింద క్లోజ్ అయిందా లేదా అనేది చూడాలి. ఇది పొజిషనల్ ట్రేడింగ్ కాబట్టి మార్కెట్ క్లోజింగ్ తర్వాత మాత్రమే మనం డెసిషన్ తీసుకోవాలి అని చెప్తాను. మనం టార్గెట్ కోసం వెయిట్ చేయాలి క్లోజింగ్ బేసిస్ మీద. సో మనం స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి. నా వ్యూ చెప్పండి అంటే కనుక మనం టైం చెప్పలేము, కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ లెవెల్ని బ్రేక్ చేయడం అనేది అనిత వల్ల కూడా కాదు. సో మరి అనిత ఎవరంటే అనితర సాధ్యం అని చెప్తాను. అంత స్ట్రాంగెస్ట్ లెవెల్ అని చెప్తాను. ఓవరాల్గా ఏంటంటే మనం పబ్లిక్గా ఇచ్చిన సెకండ్ స్వింగ్ ట్రేడ్ అని చెప్తాను. సో ఈ ఆపర్చునిటీని సో రెగ్యులర్గా చేసేవాళ్ళు, స్వింగ్ ట్రేడ్స్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా డెరివేటివ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వదులుకోవద్దు అని చెప్తాను. ఏదైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోమని చెప్తాను. మీకు ఏదైనా బెటర్ వ్యూ ఉంటే కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేసుకోమని చెప్తాను. ఓవరాల్గా టార్గెట్ అయితే 35,261 ఇమీడియట్ టార్గెట్. అంటే మేబీ ఎన్ని డేస్ ట్రేడ్ అవుతుంది, సో ఈ రేంజ్లో ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పలేం, కానీ ఓవరాల్గా ఏంటంటే మనకి టార్గెట్ అనేది సో 1 వీక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి 1-2 డేస్లో కూడా వస్తుందన్నమాట. స్టాక్ మార్కెట్లో బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటంటే టైం. మనం టైంని గెస్ చేయడం కష్టం. టార్గెట్ వస్తుంది, సో అదైతే కనుక చెప్పొచ్చు 90% ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ ఏంటంటే ఎంత టైంలో వెళ్తుంది అని చెప్పడమే చాలా కష్టమైన విషయం అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ లెవెల్ని సపోర్ట్ చేస్తా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కూడా ర్యాలీ అవ్వాలి కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా 418, 414లో మనకి మంచి సో బయింగ్ జోన్ కనిపిస్తుంది. సో బ్యాంక్స్ బై చేస్తున్న ఏరియా. అయితే ఏంటంటే స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పటికే చాలా ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వట్లేదు. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే మార్కెట్ కొంచెం ఫాల్ డౌన్ అయ్యి ఇంకొంచెం కిందకు వస్తే బాగుండు. సో మనకి రేపటి నుంచే రన్నింగ్ బాగుండేది.
సో ఓవరాల్గా ఏంటంటే 1478, 1489. సో ఈ లెవెల్ని బ్రేక్ చేయడం కూడా అంత ఈజీ థింగ్ కాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన లెవెల్. అంటే ఒకవేళ డిప్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఈ లెవెల్ అనేది మనకి సో బయింగ్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి మంచి వెయిటేజ్ ఉన్న స్టాక్ కదా బ్యాంక్ నిఫ్టీలో. సో అందువల్ల ఏంటంటే సో మనకి డిప్ అయినా కూడా ఇది కాపాడి బయింగ్ జోన్ వచ్చి బయింగ్ జరిగి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యి పైకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేసే మెయిన్ స్టాక్ కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్, వెయిటేజ్ ఉన్న స్టాక్ కాబట్టి ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీకి అలాగే నిఫ్టీకి కూడా మనకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట హెచ్డిఎఫ్సి బ్యాంకు. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత వెయిటేజ్ లేకపోయినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నా కూడా క్రేజీ స్టాక్ అని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. వోల్టాలిటీ ఎక్కువ, మూవ్మెంట్ ఎక్కువ, అందువల్ల క్రేజీ అని చెప్పొచ్చు. అలాగే ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్న బ్యాంక్ అనమాట. సో రైట్, సో ఇది కూడా ఏంటంటే మనకి 629, 623 లెవెల్. సో ఈ లెవెల్లో మనకి బై ఆర్డర్స్ ఉన్నాయి. సో పైకి వెళ్తుంది. మనం ఆల్రెడీ ఐసిఐసి బ్యాంక్ ట్రేడ్లో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి మనం స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి లేదా టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. మనం డిస్కస్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కానీ, అలాగే ఐసిఐసి బ్యాంక్ సంబంధించి కానీ, సో ఇవి మూడు కూడా సపోర్ట్ చేసి బ్యాంక్ నిఫ్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా సరే ఏదైనా సెక్టార్కి సంబంధించిన మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కనుక సో మనకు సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక సో డెఫినెట్గా ఏంటంటే ఆ సెక్టార్ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫైనల్గా మనం ఉన్న అంటే జస్ట్ డైల్లో ఉన్నాం, ఐసిఐసి బ్యాంక్లో ఉన్నాం, అదానీ పార్ట్లో మనకు కొంత క్వాంటిటీ ఉంది. సో ఎస్బీఐ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో జుబిలెంట్ ఫుడ్ తగిలింది, అయితే ఏంటంటే మనకి ఓవర్ ట్రేడ్ అయిపోతుంది. అందువల్ల జస్ట్ అబ్జర్వ్ చేయండి జుబిలెంట్ ఫుడ్ని. నేను దాన్ని ట్రేడ్ అయితే ఇవ్వలేదు. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కువ మంది 3 ట్రేడ్స్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ నేను ఇవ్వట్లేదు. ఒకసారి దాన్ని స్టాప్ లాస్ని టార్గెట్ని అబ్జర్వ్ చేయమని చెప్తాను. అలాగే మనకి అవంతి ఫీడ్స్ ఎంట్రీ దొరికింది కదా, సో దాని రియాక్షన్ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఎప్కా ల్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో అలాగే ఏంటంటే ఒకసారి మనకి అవంతి చూడండి ఫ్రెండ్స్, అవంతి ఫీడ్స్ చార్ట్ చూస్తే కనుక మనం 2 డేస్ నుంచి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. సో మనం ఎంట్రీ కూడా ఇచ్చాం కదా, 538, 523 లెవెల్ అంత సామాన్యమైన విషయం కాదు అని చెప్పాను. ఆల్రెడీ గ్రీన్ చూసారా, మార్కెట్ ఫాల్ డౌన్ వచ్చినా కూడా గ్రీను. ఒక్కసారి మీరు క్యాండిల్ సరిగ్గా చూస్తే కనుక సో ఓపెన్ ఈక్వల్ టు లో 532.90 532.90 అంటే ఓపెన్ ఈక్వల్ టు లో అనేది చూడండి బ్యాంకర్స్ యొక్క యాక్టివిటీని తెలియజేస్తుంది అనమాట. అంటే ఓపెనింగ్ ప్రైజు అలాగే డే యొక్క లో వాల్యూ సేమ్ అంటే అగ్రెసివ్ బయింగ్ చేస్తున్నారు బ్యాంక్స్ అనే విషయం అర్థమవుతుంది. వాళ్ళు చాలా బల్క్లో కొంటున్నారు అనే విషయం కూడా అర్థమవుతుంది. సో ఓపెన్ హై అలాగే ఓపెన్ లో దానికి సంబంధించిన ఇంట్రాడే లాజిక్ ఉంది, కానీ ఏంటంటే అది పని చేయదు. అది ఎందుకనేది ఇంకొక రోజు డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్గా ఏంటంటే మార్కెట్లో ఏంటంటే అవంతి ఫీడ్స్లో కూడా మనకు మంచి ర్యాలీ వస్తుంది. స్లోగా మన టార్గెట్ని రీచ్ అవుతుంది. ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి కొంచెం మనం స్లోగా వెయిట్ చేయాలి. ఎందుకంటే అనుకున్నట్లుగా అగ్రెసివ్గా స్టాక్ మార్కెట్ అనేది మూవ్ అవ్వదు, టార్గెట్స్ కూడా అంత ఫాస్ట్గా రావు. నుంచి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 15,701, 15,662 చూడండి, ప్రాపర్ జోన్ ఏమీ లేదు. బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఇది ర్యాలీ అవటమే అనమాట. సో 1, 2, 3, 4 సో మనకి 4 డేస్ అయిపోయినాయి. 5th డే ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చింది. సో ఓకేనా, అయితే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో జోన్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అట్లాగే డేస్ అంటే ఒకప్పటి అంటే ప్రీవియస్ డేస్ ఉన్నాయి కదా, ప్రీవియస్ డేస్కి సంబంధించిన లోస్లో ఏంటంటే సో వాళ్ళు బై ఆర్డర్స్ ఉంటేనే మనకి ఇక్కడ ఇలా లెగుస్తాయి అనమాట మార్కెట్లో. ఓకేనా, అందువల్ల ఏంటంటే ఆ డేస్ లోస్ కింద ఎక్కువ బై చేస్తారు. ఒకవేళ వాళ్ళు షార్ట్ సేల్ చేసినా సో షార్ట్ కవరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియాని పిక్ చేసుకుంటారు. లేదు బై చేయడానికి ఏంటంటే డిప్ చేసి ఇక్కడ నుంచి బై చేసుకుంటూ వెళ్తారు. సో అయితే ఇది ప్రాపర్ లెవెల్ కాదు, దీన్ని బట్టి మనం నిఫ్టీలో ట్రేడ్ చేయలేం. అయితే అబ్జర్వ్ చేయమంటాను 15,701 బిలో 15,662 సో ఈ లెవెల్లో ఏంటంటే మనకి బయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట నిఫ్టీలో. దీన్ని బట్టి ఎప్పుడు కూడా ట్రేడ్ చేయొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి బ్యాంక్ నిఫ్టీలో మనం లెవెల్స్ క్లియర్గా టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాము. సో మీకు ట్రేడ్ ఇచ్చినప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేశాను, ఒకసారి జాగ్రత్తగా వాచ్ చేయండి. ఎంట్రీ 1, ఎంట్రీ 2 అలాగే స్టాప్ లాస్, టార్గెట్ అలాగే మనీ మేనేజ్మెంట్ కూడా ఇచ్చాను. పక్కాగా మీకు అన్ని ఇంట్రెస్ట్ ఉండి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి ఈరోజు వీడియోలో చాలా థింగ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అట్లాగే కింద డీమ్యాట్ లింక్స్ ఉన్నాయి కదా, దాని ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు మనం ఫ్రీ ట్రేడింగ్ వ్యూస్, ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ అవి ఇస్తున్నాం కదా. సో ఆల్రెడీ మీరు ఫ్రీగానే చూస్తున్నారు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. వాటితో పాటు మరిన్ని వ్యూస్, దానితో పాటు మనం సండే అప్పుడప్పుడు కండక్ట్ చేసే వెబినార్స్ కూడా మీరు లైఫ్ టైం ఫ్రీ బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు అనమాట. అట్లాంటి థింగ్స్ మీరు అటెండ్ అవ్వచ్చు. సో కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసి కింద ఉన్న నెంబర్కి మీ ఐడిని పంపించమని అంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే, మరో వీడియోలో కలుద్దాం.